వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో తాజాగా చేసిన మార్పులు శనివారం అమల్లోకి వచ్చాయి. ఏపీలోని గత ప్రభుత్వం నుంచి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే క్రమంలో ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ప్రయోగాత్మకంగా ఈ మార్పులు చేపట్టింది. గతంలో గురు, శుక్రవారాల్లో ఉదయం 7:30 నుంచి, మిగిలిన రోజుల్లో 8:30 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 1:30 దాటినా వరుసగా బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి, దాతలు, ఉద్యోగుల దర్శనాలు కొనసాగేవి. దీంతో ఉదయం క్యూలైన్లోకి వచ్చిన సర్వదర్శనం 300 ఎస్సీడీ భక్తులు ఇబ్బంది పడేవారు. దీంతో టీటీడీ పాలకమండలి పలు మార్పులు చేపట్టింది. మే 1వ తేదీ నుంచి కొత్త సమయాలు అమలు చేయాల్సి ఉన్నా గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం నేపథ్యంలో యథావిధిగా కొనసాగించారు. శనివారం మొదటి రోజు 2 విడతలుగా బ్రేక్ విధానం అమలు చేశారు. మొదట ఉదయం 6:20 నుంచి 8:30 వరకు వీఐపీ ప్రోటోకాల్, రెఫరల్, జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన శ్రీవారి భక్తులకు దర్శనం కల్పించారు. ఈలోగా వైకుంఠం క్యూకాంప్లెక్స్లో వేచి ఉన్న సామాన్య భక్తులను దర్శనాలకు వదిలారు. నైవేద్య విరామం పూర్తికాగానే ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీవాణి దర్శన టికెట్లు, దాతలు, టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు దర్శనం కల్పించారు. గతంతో పోల్చుకుంటే 4:30 గంటల్లోపే వీఐపీ బ్రేక్ ముగించినట్లు అయింది. మధ్యలో సర్వదర్శనాలు అనుమతించడంతో సామాన్య భక్తులకు 1:45 నిమిషాలపాటు టైం కలిసి వచ్చినట్లు అయింది. దీంతో అదనంగా 7,000 మంది భక్తులకు సర్వదర్శనం లభించింది. వేళల మార్పుపై మరో 2-3 రోజులు పరిశీలించి తరువాత కొనసాగించనున్నారు.